ఆంధ్ర రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి సైకో ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియదు. నేను స్టన్ అయ్యా. నేను హౌస్ లో ఉన్నా, మా వాడు ఒక మెసేజ్ పెట్టాడు, సార్ సైకో ఇది చెప్పాడని. నేను జోక్ ఏమో అని, జోక్ క్వశ్చన్ మార్క్ అని పెట్టా. మనోడు వీడియోనే పంపించాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలీదా? అప్పుడు నేను ఎన్ని పేజీలు తిప్పినా, ఎన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఇచ్చినా అప్పుడు అర్థమైంది, కనీసం అవగాహన లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో అదొక అద్భుతమైన ఉదాహరణ. అయ్యా 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి చేయాల, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాల. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో అర్థమవుదాయనికి. నేను శాసనసభ సాక్షిగా అన్నిటికీ సమాధానం చెప్పా, ఛాలెంజ్ చేశా. ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, అయ్యా సైకో టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకునే వచ్చేదానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే ఇది 5వ ఛాలెంజ్ చేస్తున్నా. ఒకే తాడేపల్లి కొంపలో కూర్చుంటాం కాదు, బయటికి రా చర్చకి. అరే ఏం తప్పు చేయాలా? 16,000 పోస్టులు ఇచ్చాం, మీరు కోర్టుకు వెళ్లారు, కేసులు వేశారు. కోర్టు ఎక్కడ మమ్మల్ని తప్పట్ల, ఏకంగా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ ముందలా 150 కేసులు వేశారు. ఎక్కడ నోటిఫికేషన్ ఆగల. 16,000 మంది టీచర్లకు ఇచ్చాం. ఈరోజు శాసనసభ్యులు వెళ్ళి ఒక్కొక్క టీచర్ కలుస్తుంటే ఎంత స్టోరీ. దయనీయమైన పరిస్థితి నుంచి వచ్చిన వారు చాలా కష్టపడ్డారు. 5 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్ట్ రాలేదే అని బాధ. కష్టపడ్డారు, చదివారు, టెట్ రాశారు, చివరికి డిఎస్సి రాసి ఈరోజు టీచర్ అవుతే వాళ్ళని అవమానిస్తారు. ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళ అబద్ధాలు ఎంత బాగా చెప్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవం నిజం కూడా మనం అంత బాగా చెప్పలేం బా.